సిటీ న్యూస్కు స్వాగతం. బుట్టాయిపేట చిట్టిపిళ్ళారయ్య స్వామి దేవాలయంలో ఫాల్గుణ శుక్ల చవితి పురస్కరించుకొని పుత్రగణపతి వ్రతం నిర్వహించారు. బుట్టాయిపేట చిట్టిపిళ్ళారయ్య స్వామి దేవాలయంలో ఫాల్గుణ శుక్ల చవితి పురస్కరించుకొని పుత్రగణపతి వ్రతం నిర్వహించారు. విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో 108 లీటర్ల గోక్షీరాభిషేకం అనంతరం పుత్రగణపతి హోమం మహాపూర్ణాహుతి నిర్వహించి సంతానార్హులైన దంపతులకు పాయసం ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం సహస్రనామ గరికపత్రి పూజ, శ్రీ వల్లభ గణపతి కళ్యాణం, హారతి, నేరాజనం, మంత్రపుష్పం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఘంటసాల మురళీమోహన శర్మ, ఘంటసాల సాయిరాం గురునాథ్ మరియు విష్ణుభట్ల రామగోపాల్ శర్మ, చిట్టిపిళ్ళారయ్య సేవాదళ్ నిర్వాహక సభ్యులు కొత్తగుండు శివప్రసాద్, కంతేటి రాము, హనుమకొండ సాయిబాబు, చలంకుర్తి ప్రభాకర్, మాదిరెడ్డి అంజిబాబు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేంచేసి ఉన్నటువంటి అతి పురాతనమైన ప్రాచీనమైన స్వయంభువుగా ఆవిర్భవించినటువంటి శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామివారి దేవస్థానంలో ఫాల్గుణ శుక్ల చతుర్థి పుత్రగణపతి వ్రతం సందర్భంగా సంతానార్థులైనటువంటి దంపతులు, సంతానం కలిగినటువంటి వాళ్ళు మంచి బుద్ధి సిద్ధి కలిగి ఆరోగ్యవంతమైన జీవనం, అలాగే విద్యాబుద్ధులతోటి మంచి జీవనం కావాలనుకునేటువంటి వాళ్ళందరి కోసమని ఈ పుత్రగణపతి వ్రతం రోజున ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అర్చనా కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. హోమం జరిగింది. 3వ తారీఖు మార్చి నెల ఈ రోజున సాయంకాలం 6:30 గంటలకు వల్లభా గణపతి కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అనేక మంది భక్తులు ఫాల్గుణ మాస శుక్ల చవితి సందర్భంగా మన బుట్టాయిపేట చిట్టిపిళ్ళారయ్య స్వామి దేవాలయంలో పుత్రగణపతి వ్రతం మన మచిలీపట్నంలో ఎక్కడా చేయని విధంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి గారి ఆధ్వర్యంలో మరి ఉదయం నుండి స్వామివారికి గోక్షీరాభిషేకం జరిగింది. తదనంతరం పుత్రగణపతి హోమం పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా అనేక మంది పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. భక్తులందరినీ కూడా ఈ కళ్యాణాలు పాల్గొని ఫాల్గుణ శుద్ధ చవితి సందర్భంగా ఈరోజు మన దేవాలయంలో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేకంగా గరిక పూజ నిర్వహించున్నారు శ్రీ మురళీమోహన్ శర్మ గారు. తదనంతరం స్వామివారికి వల్లభా గణపతి స్వామివారికి అత్యంత వైభవం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జై గణేష్. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నాగపోతరావు సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పేర్ని కిట్టు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అచ్చాబా, ఇక్బాల్, కార్పొరేటర్లు మాచవరపు రాంప్రసాద్, అయినాల తాతారావు, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. యువనాయకుడు పేర్ని కిట్టు గారు జన్మోత్సవ సందర్భంగా వాళ్ళకి ముఖ్య అతిథిగా మన కార్పొరేషన్ మేయర్ అయినటువంటి లంకా సూరిబాబు గారు, అదేవిధంగా మన వార్డు కార్పొరేటర్ గారు అయినాల తాతారావు గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ గారు రాంప్రసాద్ గారు, అలా అదే నాగరాజు గారు చెప్పారు. అయితే ఇక్కడ చేసినటువంటి కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే నాయకుడు యాసం చిట్టిబాబు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకునే నాయకుడు యాసం చిట్టిబాబు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అవనిగడ్డ యువతకు
దశ దిశ నిర్దేశం చేసి ధైర్యం నింపిన నాయకుడు చిట్టిబాబు అన్నారు. జనాల్ని మభ్యపెట్టే మాటలు చెప్పకుండా పనిచేస్తూ మౌనంగా ముందుకు సాగే వ్యక్తిత్వం ఉన్న చిట్టిబాబు భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి చిట్టిబాబును ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినోత్సవాన్ని ఎంత ప్రేమాభిమానాలతో మీరందరూ ఇచ్చేసి జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ప్రత్యేకించి చిట్టిబాబుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఆయన వేడుక పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఇంకా అదే కాకుండా అనేక అవనిగడ్డలో ప్రాంతాల్లో కూడా కేకులు కట్ చేయించి ఆయన పట్ల అపారమైన అభిమానాలు చూపుతూ ఉంటారు. ఎందుకంటే అవనిగడ్డ యువతకు ఒక దశ దిశ నిర్దేశం చేసిన వ్యక్తి, యువతలో ఒక ధైర్యాన్ని నింపిన వ్యక్తి చిట్టిబాబు. అయితే హనుమంతుడికి తన బలం తెలియనట్టు చిట్టిబాబు కూడా తన బలం తెలియదు. పుట్టినరోజు నాడు మాత్రం తెలుస్తుంది. అయితే అతని మీద నాకు కొంచెం కోపం కాదు, కానీ మాట్లాడవలసిన చోట మాట్లాడడు, ముందుండాల్సిన చోట ముందుండు. అది ఒక సమస్య ఆయన ఎదుగుదలకి. అంటే అతని దృక్పథం అంతా కూడా సేవ చేయాలని చెప్పి దృక్పథం తప్ప ఒక నాయకుడిగా గుర్తింపు పొందాలని చెప్పి ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఈ జన్మదినోత్సవానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, గతంలో పెద్దలు గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు ఇదే వేదిక మీద ఆయన్ని ఆశీర్వదించినటువంటి సందర్భం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యేగా మళ్ళా ఆయన వచ్చి ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ అయినటువంటి శ్రీ చిరకలపూడి పాపారావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఒక కొత్త తరం రాజకీయానికి పునాది వేసి మరి చిన్నతనంలోనే ఒక ఎంపీటీసీగా ఆయన జీవితాన్ని ప్రారంభించి అందరికీ యువతకి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి యాసం చిట్టిబాబు గారు అంటే ఒక బ్రాండ్ ఉంది అవనిగడ్డలో. మంచితనానికి చాలా మంచి మారు పేరుగా యాసం చిట్టిబాబు గారు. ఎవరినైనా కూడా చాలా ఆప్యాయతగా పిలిచి అందరితో చాలా ప్రేమగా ఉంటాడు మన యాసం చిట్టిబాబు గారు. మరి అలాంటి మంచి మనసున్న వ్యక్తికి జన్మదినం ఈరోజు జరుపుకోవడం అనేది అందరూ సంతోషక విషయం. మరి దాంట్లో పాల్గొనడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎప్పుడైనా కూడా ఫోన్ చేస్తే అన్నగారు శుభోదయం అంటారు. మరి అలాంటి మంచి మనిషి మరి సమాజంలో ఉండాలి. మరి యాసం చిట్టిబాబు గారు ఎంతోమంది అందరికి ఆదర్శంగా మన యూత్ కూడా అనేక అండదండలతో మరి ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో నిలబడిన వ్యక్తి మన యాసం చిట్టిబాబు గారు. మన యాసం చిట్టిబాబు గారు వివిధ పర్వదినాల సందర్భంగా తెప్పోత్సవంలో దేవతా విగ్రహాలను ఊరేగించే తెప్పల తయారీకి కృత్తివెన్ను ప్రఖ్యాతిగాంచింది. వివిధ పర్వదినాల సందర్భంగా తెప్పోత్సవంలో దేవతా విగ్రహాలను ఊరేగించే తెప్పల తయారీకి కృత్తివెన్ను ప్రఖ్యాతి పొందింది. పలు విశేష సందర్భాలలో
హంసవాహనంగా అలంకరించిన తెప్పలపై ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. అటువంటి తెప్ప తయారీలో పలువురు కార్మికుల శ్రమ దాగి ఉంది. ముఖ్యంగా ఉత్సవానికి తయారు చేసే తెప్ప బల్లపరుపుగా 20x36 అడుగులు ఉండాలి. తెప్ప తయారీకి ముఖ్యంగా గాలి నింపిన ఇనుప డ్రమ్ములు, గెడలు, కట్టేందుకు తాడు, మోకులు, ఖచ్చితమైన కొలతలతో ఈ తెప్ప తయారు చేస్తున్నట్లు తయారీదారుడు గుండూరు వెంకటేశ్వరరావు తెలిపారు. సుమారుగా 20 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉంటూ ఇటు భగవంతునికి సేవ చేస్తూ తనతో పాటు 30 మందికి జీవనాధారాన్ని కల్పిస్తున్నానని ఆయన తెలిపారు. కృతివెన్న గుడిదిబ్బ శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయానికి కాకుండా మోపిదేవి, భీమవరం, కైకలూరు, కొండలమ్మ ఆలయాల్లో ఇటువంటి సేవలు నిర్వహిస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల మట్టి చేస్తున్నాం. స్వామివారికి ఎక్కడున్నా ఇతర భీమవరం కానీ, కైకలూరు కానీ, కొండలమ్మ గుడికి కానీ, మోపిదేవి కూడా ఖాయం చేసి అన్ని చాట్లకి తిరుగుతా ఈ పని చేసినందువల్ల ఎక్కడ కూడా ఏమీ రాకోకుండా నెరవేర్చుకుంటా వస్తున్నాం. రాముల వారి దయ వల్ల ఏ తేడాలు లేకుండా 20 అడుగులు 36 అడుగులు బారు, ఒక్కోటి 40 అడుగులు 50 అడుగులు దాటి ఉంటుందండి. ఒక్కోటి పన్ను బట్టి ఉంటుంది. ఇది 30 చిల్లర నుంచి 40 లోపు ఎక్కొచ్చు. 30 వరకు ఛాన్స్ ఉందండి. అంతవరకు ఇస్తాం. 40కి ఏమో దేవుడి మీద కూడా 99 పాళ్ళు అటు ఉండి జీవనాధారం కూడా జరుగుతుంది మాకు. దీన్ని బట్టి 30 కాడి నుంచి 20 కాడి నుంచి పైనండి. అందరూ 20 మంది అండి కూడా చేసేది పరిస్థితి. ఓ రోజల్లా పడుతుంది. రోజు కూడా తీయటం మళ్ళీ మొత్తం మీద దేవుడి పని మీద ముఖ్యంగా ఎక్కువగా వస్తూ ఉంటాం. ఎన్ని పనులు ఉన్నా ఆపుకుంటా వచ్చి దీన్ని నెరవేర్చుకుంటూ ఉంటాం. ఇచ్చేస్తామండి. అయితే 4 గంటలకల్లా ఇచ్చేస్తామండి. అయిపోయింది. 4 కాడి నుంచి మొదలెట్టామండి. తెల్లారి గట్ట 4 కాడి నుంచి మొదలెట్టాము. ఈ స్వాముల వారికి 5 సంవత్సరాలు దాటి ఉందండి. 7 సంవత్సరాల మట్టి ఇక్కడ జరుగుతుంది. ఇది నలుగురు కలిపి ఇది ఇంత డబ్బులకి రావాలని కాదు, నలుగురు కోరికలతో నెరవేర్చుకుంటున్నాడు. దేవుడి దగ్గరికి వద్దామన్న మూమెంట్లోనే అందరూ బయలుదేరి వర్క్ చేస్తాకు వస్తున్నారండి అందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.